ఎండల కాలం వచ్చింది, బయట ఎక్కువ తిరగకండి, ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల కాలం ముఖ్యంగా పెరుగన్నం ఎక్కువ తినేదానికి ప్రాధాన్యత ఇవ్వండి. నేను 2019లో నా సినిమా రిలీజ్ చేశాను. 2014, 2013 నుంచి కొత్త నిర్మాతలు దాదాపు ఒక 150 సినిమాల దాకా చేశారు. కొన్ని శాటిలైట్ మూవీస్ అవి ఇవి అలాగా దాదాపు చేశారు. కానీ నేను తిరిగి చూస్తే, నేను అప్పుడప్పుడు పేపర్ చూస్తుంటాను, డైలీ నాకు అప్డేట్స్ వస్తుంటాయి, కొన్ని వస్తుంటాయి, అన్నీ కాదు కొన్ని వస్తుంటాయి, గమనిస్తుంటాను నేను ఎక్కువ. తిరిగి ఆ నిర్మాత మళ్ళీ కనిపించట్లేదు. ఒకసారి వచ్చిన నిర్మాత తిరిగి కనిపించట్లేదు. అంటే ఏం చేస్తున్నాం మనం? ఆ నిర్మాతను వాడుకొని పీల్చి పిప్పి చేసి ఆఖరికి బొక్కలు కూడా మిగలకుండా నమిలి మూసేస్తున్నాం. మరి కొత్త నిర్మాత ఎలా వస్తాడండి? ఉన్న పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేసాం, అది స్టాండర్డ్ పిల్లర్స్ అవి. ఆ స్టాండర్డ్ పిల్లర్స్ అవి, వాటితో మనకు పని లేదు. ఎప్పుడైతే కొత్త నిర్మాతలు వస్తారో, సినిమాలు చేస్తారో, అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. కొత్త నిర్మాతే ఇండస్ట్రీకి దేవుడు, పాత నిర్మాత కాదు. పాత నిర్మాత ఎందుకు కాదు అంటే, పాత నిర్మాత ఎవరైనా కూడా సంవత్సరానికి 1 లేదా 2 సినిమాలు చేస్తే కష్టం. ఇంతకు మునుపు చేసేవాళ్ళేమో ఇప్పుడు ఆ ఒక సినిమా కూడా చేయట్లేదు. వాళ్ళు వేరే వేరే రంగాల్లోకి వెళ్ళిపోయారు అందరూ. కొత్త నిర్మాతలు వాళ్ళు వస్తున్నారు, ఏదో ఒక 6 నెలలు 8 నెలల్లో సినిమా చేస్తున్నారు, లాస్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అదే వచ్చే కొత్త నిర్మాతల్ని మనం లాభాల బాట పట్టిస్తే, లాభం కూడా వద్దు, వాళ్ళు ఖర్చు పెట్టిండేది అయినా కూడా తిరిగి ఇప్పించగలిగితే, మనం ఎక్కువ ఖర్చు పెట్టకోకుండా అతను ఖచ్చితంగా మళ్ళీ ఇంకో సినిమా చేస్తాడు. అక్కడ ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? ఎంతమంది ఆర్టిస్టులు బాగుపడతారు? చిన్న చిన్న ఆర్టిస్టులు, ఎంతమంది టెక్నీషియన్స్ ఉపాధి దొరుకుతుంది? నిజంగా చాలా బాధేస్తుందండి ఒక్కోసారి. ఎవరి స్వార్థానికి వాడు వాడుకుని వదిలేస్తున్నాడే కానీ, అరే ఏంటి అని ఆలోచన చేయట్లేదు. కరోనా తర్వాత ఎంతమంది కొత్త నిర్మాతలు వచ్చారు? పాత వాళ్ళు ఏదో కష్టపడి రిపీట్ చేసుకుంటున్నారు. ఒక్కో బ్యానర్లో 2 సినిమాలు 3 సినిమాలు అలా రిపీట్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రూటు దొరికింది. వాళ్ళు ఎలా సినిమా చేయాలి అనేది నేర్చుకున్నారు, ఎలా లాభాలు తీసుకోవాలనేది నేర్చుకున్నారు, లేదా ఎలా నష్టపోకూడదు అనేది నేర్చుకున్నారు. దయచేసి కొత్త నిర్మాతలు ఎవరైనా వస్తే వాళ్లకు సాధ్యమైనంత వరకు 100 రూపాయలు ఖర్చు అయ్యే చోట 80 రూపాయలు ఖర్చు పెట్టించండి. ఆ నిర్మాత ఇండస్ట్రీలో ఉంటాడు, 10 మందికి పని దొరుకుతుంది, 10 మంది టెక్నీషియన్లు, 10 మంది ఆర్టిస్టులు సుఖంగా ఉంటారు. నిర్మాతలకు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, దయచేసి ప్రలాభాలకి పోకోకుండా ముందు సినిమా ఎలా తీయాలి అనే ఒక అంశం మీద ఆలోచన పెట్టుకొని 1 నెల 2 నెలలు మీరు అక్కడ స్టే చేసి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి, ఆ తర్వాత ఆఫీస్ తీసి ఒక మంచి డైరెక్టర్ను, ఒక మంచి హీరోను ఎన్నుకొని ఆ దిశగా మీరు వెళ్ళండి. నష్టపోకోకుండా ఉంటారు. నేను ఇంకా ఏం చెప్పాలి? చెప్పిందే అలా ఇలా అలా అలా అక్కడక్కడే చెప్తున్నా. కొత్తగా చెప్పేది ఏంది లేదు. నిర్మాతల గురించి చెప్పాలంటే చాలా ఉంది, అది వేరే విషయం. ఇంకా అది మళ్ళీ లాగిపోతుందంతా. సినిమా పూర్తి అయిన తర్వాత, అంటే షూటింగ్ పార్ట్ పూర్తి అయిన తర్వాత ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. ఆ ఎడిటింగ్ వర్క్లో దర్శకుడే ఖచ్చితంగా కూర్చొని ఎడిటింగ్ చేయించుకుంటే
మీకు అనుకూలంగా చేయించుకోవచ్చు. ఏ కో డైరెక్టర్నో, ఏ అసిస్టెంట్ డైరెక్టర్నో, ఏ అసోసియేట్నో పెట్టి చేయించుకుంటే మీరు అనుకున్న అవుట్పుట్ రాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ సారి సినిమా తీసిన వాళ్ళు ఎవరైనా కూడా దర్శకుడే ఎడిటర్ దగ్గర కూర్చొని సీన్ టు సీన్ ఎడిటింగ్ చేయించుకుంటూ ఆ సీన్ను మీరు చూస్తూ ఓకే షాట్స్ ఏవైతే అయినాయో ఆ ఓకే షాట్స్ అన్నీ మొదట వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్లో పెడతారు. ఆర్డర్లో పెట్టిన తర్వాత మీరు చూసుకోండి. ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, షూటింగ్ టైంలో ఆ సీన్ అయిన తర్వాత ఆ సీన్కి సంబంధించి ప్రతి ఆర్టిస్ట్ దగ్గర కొన్ని ఫీలింగ్స్ తీసుకోండి. ఆ ఫీలింగ్స్ అనేటివి మీకు ఖచ్చితంగా ఎడిటింగ్లో చాలా వరకు ఉపయోగపడతాయి. తీసుకోవాలి కూడా. తీసుకుంటేనే ఖచ్చితంగా సీన్ పండే అవకాశం ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ఆ ఆర్టిస్ట్ స్వభావాన్ని బట్టి, ఆ సీన్ స్వభావాన్ని బట్టి ఆర్టిస్ట్ దగ్గర ఖచ్చితంగా ఆ ఫీలింగ్స్ మీరు తీసుకోవాలి. కొంతమంది మర్చిపోతుంటారు. మర్చిపోకుండా ఖచ్చితంగా తీసుకోండి. ఆ ఫీలింగ్స్ అనే షార్ట్స్ ఎడిటింగ్లో మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఒక సీన్ ఎడిటింగ్ అయిన తర్వాత మీరు చూసుకోండి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ తప్పులు లేవు. లెఫ్ట్ రైటు కొన్ని షార్ట్స్ వేరియేషన్లో పడి ఉంటాయి. అవి కాకోకుండా ఖచ్చితంగా మీరు దగ్గరుండి ఆ షార్ట్స్ను మీరు ఓకే చేయించుకొని ఆ సీన్లన్నీ మొత్తం సినిమాకు ఎన్ని సీన్లు ఉన్నాయో ఆ అన్ని సీన్లు మీరు ఎడిటింగ్ అయిన తర్వాత ఆర్ఆర్కి ఒక కాపీ పంపించండి, ఎఫెక్ట్స్కి ఒక కాపీ పంపించండి. ఆర్ఆర్ ఎఫెక్ట్స్ రెండు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్డర్లో పెట్టేసుకొని మీరు సౌండ్ ఎఫెక్ట్స్తో ఆ మూవీ చూస్తే అప్పుడు మళ్ళీ మీకు కొన్ని లోపాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఆర్ఆర్ మిస్ అవుతుంది, కొన్ని చోట్ల ఎఫెక్ట్లు మిస్ అవుతాయి. ఆ ఎఫెక్ట్లు పడాల్సిన చోట మీరు తీసుకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇన్సెట్ అవుతున్నాయా, ఇన్సెట్ అవడం లేదా, 1-2 సార్లు చూసుకోండి. దీనికంటే ముందు డబ్బింగ్ వెర్షన్ పూర్తి అవ్వాలి. డబ్బింగ్ వెర్షన్ పూర్తి అయిన తర్వాతనే మిగతా ఆర్ఆర్ కావచ్చు, ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మీరు వాళ్ళకి ఇచ్చి చేయించుకోవచ్చు. ఆర్ఆర్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఎడిటర్ దగ్గర ఏ అవుట్పుట్ అయితే వచ్చి ఉంటుందో ఆ అవుట్పుట్కు అనుగుణంగానే ఆర్ఆర్ చేస్తారు, ఎఫెక్ట్స్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఎడిటర్ దగ్గర కరెక్ట్గా చేయించుకోలేకపోతారో అప్పుడు కరెక్ట్ ఆర్ఆర్ కానీ కరెక్ట్ ఎఫెక్ట్స్ కానీ ఆ సీన్స్లో పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు షాట్కు మధ్యలో ఆ ఆర్టిస్ట్ ఫీలింగ్స్ అనేటివి ఎక్కువ ఉంటే మీకు ఖచ్చితంగా మంచి ఆర్ఆర్ ఎఫెక్ట్స్తో మూవీ అవుట్పుట్ బయటకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మాత్రం మరవకండి. ఆర్ఆర్ ఎఫెక్ట్స్ డైలాగ్స్ మొత్తం డబ్బింగ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు అయిపోయిన తర్వాత ఒక MP3 ఫార్మేట్లో ఒక DVD తీసుకొని సెన్సార్ స్క్రిప్ట్ ఎవరైతే రాస్తుంటారో ఆ సెన్సార్ స్క్రిప్ట్ అతనికి ఆ DVD ఇస్తే మీ సినిమా మొత్తం అంతా మీ సినిమా నెరేషన్ ఏదైతే ఉంటుందో ఆ నెరేషన్ మొత్తం అంతా విత్ డైలాగ్ స్క్రీన్ ప్లేతో మీకు సెన్సార్ స్క్రిప్ట్ ఇస్తారు వాళ్ళు. సెన్సార్ స్క్రిప్ట్ అయిన తరువాతనే మీరు సెన్సార్ ఆఫీస్కి వెళ్ళి సెన్సార్ అప్లై చేస్తే ఆ తర్వాత వాళ్ళు కొద్దిగా టైం ఇస్తారు. టైం ఇచ్చినప్పుడు ఏదో ఒక థియేటర్ బుక్ చేసి ఆ సెన్సార్ ఆఫీసర్స్కు సినిమా చూపిస్తే అక్కడున్న లోటుపాట్లు ఏవైనా కానీ, కొన్ని సెన్సార్ చేయవలసిన షార్ట్స్ కానీ, కొన్ని సెన్సార్ చేయవలసిన డైలాగ్స్ కానీ
ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి మీకు డ్యూరేషన్ నెంబరింగ్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ సీన్లో 22వ నిమిషం దగ్గర నుంచి 22 నిమిషాల 4 సెకండ్లు అనుకుందాం. 2 నిమిషాలు సెన్సార్, 2 నిమిషాలు 3 నిమిషాలు సెన్సార్ అయితే ఏ సినిమా అవ్వదు, ఓన్లీ సెకండ్స్లో ఉంటుంది. ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్, 20 సెకండ్స్ ఇలా. అంతేకాని సీన్స్ ఎప్పుడూ కూడా సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పరు. అంత అభ్యంతరం చెప్పే విధంగా మనం కూడా తీసుండం. గవర్నమెంట్కు వ్యతిరేకంగా, నేచర్కు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఏ డైలాగ్స్ అయితే ఉంటాయో, అశ్లీలతకు సంబంధించి ఏ డైలాగ్స్ అయితే ఉంటాయో ఆ డైలాగ్స్కు సంబంధించి మాత్రమే వాళ్ళు సెన్సార్ కట్స్ చెప్తారు. ఆ సెన్సార్ కట్స్ చెప్పిన తర్వాత వాళ్ళ టైం డ్యూరేషన్లో సహా సెన్సార్ కట్స్ చెప్తారు. ఒక సీన్లో 22 సెకండ్లు సెన్సార్, దీన్ని తీసివేయండి లేదంటే మ్యూట్లో పెట్టండి, డైలాగ్ వినపడుకోకుండా, ఇలా వాళ్ళు సజెషన్ చేస్తారు. తిరిగి మళ్ళీ నువ్వు ఎక్కడైతే క్యూబ్కి ఇచ్చుంటావో, పిహెచ్డికి ఇచ్చుంటావో, ఏఎఫ్ఎంకి ఇచ్చుంటావో, ఏ ఫార్మేట్కు నువ్వు ఇచ్చుంటావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఈ సెన్సార్ కట్స్ అండి ఇవన్నీ అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాటిని మాత్రమే తీసేసేసి మీకు మళ్ళీ ఒక షో వేసి చూపిస్తారు. షో వేసి చూపించినప్పుడు ఖచ్చితంగా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, అసోసియేట్ కానీ, కో డైరెక్టర్ కానీ దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడైతే మీరు సెన్సార్ కట్స్ చెప్పారో ఆ సెన్సార్స్ కట్స్ ఖచ్చితంగా వీళ్ళు ఎడిట్ చేశారా లేదా అని మీరు పెన్ను పేపర్ తీసుకొని ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసుకొని మీరు సెన్సార్ ఎడిటర్ దగ్గర కూర్చొని అవి ఎడిట్ చేయించుకోండి. ఆ ఎడిట్ అయిన తర్వాత కాపీ చూసుకోండి. థియేటర్ వాళ్ళు చూపిస్తారు మీకు ఫైనల్ కాపీ. చూసుకోండి. చూసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ సెన్సార్ బోర్డుకి వెళ్ళి ఆ సీడీ మీకు ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చూస్తారు. చూసిన తర్వాత ఓకే ఇక్కడ ఏమీ లేవు అనుకున్న తర్వాత వాళ్ళు మీకు ఆ సినిమాని బట్టి ఏనా, ఏ యూనా, యూ బై ఏనా, ఏదో ఆ సినిమాకు సంబంధించిన నెరేషన్ సబ్జెక్ట్ని బట్టి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. దాని తర్వాత అక్కడితో మీ సినిమా సెన్సార్ దాదాపు 100% పూర్తి అయిపోయినట్టే. ఇక రిలీజ్కి సిద్ధంగా ఉంటుంది మీ సినిమా. రిలీజ్ చేసుకోవడంలో కొన్ని మెలకువలు పాటించాల్సి వస్తుంది. మీది చిన్న బడ్జెట్ సినిమా అనుకుందాం, ఎందుకంటే కొత్త వాళ్ళం కాబట్టి మనం చిన్న బడ్జెట్ సినిమాలే చేస్తాం. చిన్న బడ్జెట్ సినిమా ఎప్పుడూ కూడా పెద్ద సినిమాల సమయంలో రిలీజ్ చేయకండి. ఎందుకంటే పెద్ద హీరోల అభిమానులు వాళ్ళ హీరోల సినిమాలు చూడటానికే ఇష్టపడతారు, కానీ కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టరు చిన్న సినిమా చూడడానికి వాళ్ళు ఇష్టపడరు. అలాంటి టైంలో మీరు రిలీజ్ చేయకండి. కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ చేయని టయాలంటూ కొన్ని ఉంటాయి. అలాంటి టయాల్లో చిన్న సినిమాలు మనం రిలీజ్ చేసుకుంటే మనకు థియేటర్లు దొరుకుతాయి. మన సినిమా బాగుంటే ఆడను ఆడుతుంది, 4 డబ్బులు కూడా వస్తాయి. అలా కష్టపడి సెన్సార్ వరకు సినిమా తీసుకెళ్తే సెన్సార్ అవుతుంది, రిలీజ్ అవ్వదు. నిర్మాత మేల్కోవాల్సింది ఇక్కడే. సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఒక ఎత్తు. నెక్స్ట్ ఎపిసోడ్లో రిలీజ్ గురించి మాట్లాడుకుందాం. బాయ్.